ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, మనం గత కొన్ని రోజుల నుంచి ధ్యానానికి ఆటంకాలు ఏంటి అంటే అష్టమదాలు అనే విషయం గురించి తెలుసుకుంటున్నాము. ఈరోజు 5వది యవ్వన మదం. దీని గురించి తెలుసుకుందాం. ధ్యానానికి ఆటంకం యవ్వన మదం. చూడండి, ధ్యానం అంటే మన యొక్క మనస్సును భగవంతుని వైపు నిలిపే ఉంచే పవిత్రమైనటువంటి ఒక సాధన. కానీ ఈ ధ్యాన మార్గంలో మనకు అనేక రకాలైనటువంటి అడ్డంకులు వస్తుంటాయి. అందులో ఒకటి ఈ యవ్వన మదం. ఈ యవ్వన మదంలో యవ్వనంలో ఏముంటుంది? శరీరం ఎంతో బలంగా ఉంటుంది, అందంగా ఉంటుంది, ఉత్సాహంగా, ఉద్వేగంగా, ఆవేశంగా, సామర్థ్యము కూడా ఎక్కువగా ఉండటం వల్ల మనిషికి ఏమైతుంది అవన్నీ తెలియకుండానే మానవుడికి గర్వాన్ని తెప్పిస్తుంది. ఈ గర్వమే ధ్యానానికి పెద్ద అడ్డంకిగా మారుతుంది. మరి దీని గురించి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 16వ అధ్యాయం 4వ శ్లోకంలో ఏం చెప్పాడంటే, దంభో దర్పో భీమా నక్ష క్రోధ పారుష్యమేవచ అజ్ఞానాన్ చాభిజాతస్య పార్థ సంపద మాసురిం అని ఈ శ్లోకంలో చెప్పాడు. అంటే, ఓ అర్జున, డాంబికం, గర్వం, అహంకారం, కోపం, కఠినమైనటువంటి మాటలు, అజ్ఞానం, ఇవన్నీ అసురీ సంపదకు చెందినటువంటి లక్షణాలు అని చెప్తున్నాడు. మరి ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పేది ఏంటి అంటే, దర్పం అంటే గర్వాన్ని ఒక పెద్ద ఆధ్యాత్మిక అడ్డంకిగా చెప్తున్నారు. అంటే ఈ యవ్వన మదంలో కూడా ఈ దర్పంలో ఒక భాగమే. అంటే ఈ యవ్వన మదంలో ఈ డాంబికం, ఆ దర్పం అనేది ఒక భాగం. ఇక్కడ చూడండి, ఈ యవ్వన మదం అనేది వసంత కాలం లాంటిదంట. ఎందుకంటే వసంతకాలంలో కొత్త కొత్త చిగురులు వస్తుంటాయి కదా, అట్లా ఆ యవ్వనంలో కూడా మనలో అన్ని చిగురిస్తుంటాయి. శరీరంలో శక్తి ఉంటుంది, మనసులో ఎన్నో కోరికలు ఉంటాయి. మరి యవ్వనంలో ఎన్నో కోరికలు ఉంటాయి కదా. ఇంకా నేనేదైనా సాధించగలుగుతా, చెయ్యగలుగుతా, నాకెవరూ సాటి లేరు అనే ఒక ఏమంటారు నమ్మకం నమ్మకం ఉంటుంది. మరి ఈ స్థితిలో నాకంటే గొప్పవారు ఎవరు లేరు అని కూడా అనిపిస్తుంది. ఇంకా నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఇంకా వృద్ధాప్యం రావడానికి ఎంతో కాలం పడుతుంది, నాకు ఈ సమయంలో ఎవ్వరి అవసరం లేదు, అసలు ఎవరి అవసరం అనే కంటే నాకు భగవంతుడి అవసరము కూడా లేదు అనే ధీమాతో ఉంటారు. నేను సాధించగలను, ఇలాంటి భావన ఎప్పుడైతే వస్తుందో దాన్నే యవ్వన మదం అంటారు. ఎందుకంటే మనం ధ్యానం చేసేటప్పుడు ఈ ధ్యానం మనకి ఏం నేర్పిస్తుంది అంటే వినయాన్ని నేర్పిస్తుంది. ధ్యానం వినయాన్ని నేర్పిస్తుంది. వినయమే కోరుకుంటాం. కానీ ఈ యవ్వన మదం ఏం చేస్తుంది? మనలో ఉన్నటువంటి అహంకారాన్ని పెంచుతుంది. మరి ఇవి రెండు ఒకే చోట నిలవం. ఏంటి? అహంకారం, గర్వం అనేవి, వినయం, రెండు ఒకే చోట నిలవం. ధ్యానానికి అవసరమైంది మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే వినయం కావాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక పాత్రలో నీళ్లు ఉన్నాయి. ఆ పాత్రలో నీళ్లు ఉన్నప్పుడు మళ్ళీ నీళ్లు పోసి నింపగలమా? పోయలేం, నింపలేం. అలాగే మనలో నాకే అన్ని తెలుసు అనే అజ్ఞానం, అహంకారం ఎప్పుడైతే ఉంటుందో ఇంకా మనకి ఎటువంటి జ్ఞానము
మన లోపలికి రాదు, నేర్చుకోలేము కూడా. మన మనసు ఖాళీగా ఉంటేనే, వినయంతో ఉంటేనే మనం నేర్చుకోగలుగుతాం. చూడండి, ఈ యవ్వనమదం ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? గురువు మాట వినడు, ఎటువంటి శాస్త్రాలను పట్టించుకోడు, ఇంకా భగవంతుని అవసరము కూడా లేదనుకుంటాడు. కేవలం తన శక్తిని తాను నమ్ముతాడు. మరి ఇలాంటి వ్యక్తులకు ధ్యానం కుదరదు, వాళ్ళు స్థిరంగా కూర్చోలేరు కూడా. ఒక యువకుడు కూడా ఉండేవారు, ఎంతో మంది ఉంటారు కదా. ఒక ఉదాహరణ, ఒక యువకుడు కుస్తీ పట్టేవాడంట. ఆ కుస్తీ పట్టేటప్పుడు ఎంతో గర్వంతో, అంటే ఇంకా తనని గెలిచే వాళ్ళు ఎవరూ లేరు, అదే హుందాతనంతో ఆ గర్వంతోన ఒకసారి ఒక గురువు దగ్గరికి వెళ్ళి, గురువు గారు, నేను ఎవరినైనా ఓడించగలుగుతాను, నాకు అంత శక్తి ఉంది అని అది ఇది ఆ గురువుతో ఎన్నో గొప్పలు పలుకుతాడంట. అయితే ఆ గురువు ఏం చేశాడంటే, సరే మరి నువ్వు ఎంతో శక్తివంతుడు కదా, మరి ఈ శరీరాన్ని నువ్వు ఎంత కాలం వరకు కాపాడగలుగుతావు, ఉండగలుగుతావు, ఇలాగే ఉండగలుగుతావు అంటే ఆ యువకుడు ఇంకా సమాధానం చెప్పలేకపోయిందంట. ఎందుకంటే ఆ శరీరంతో ఎన్ని రోజులు ఉంటాడు? ఉండలేడు కదా. యవ్వనం అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఎక్కడికి చెప్పలేకపోతే ఇంకా గురువే నవ్వుతాడంట. నవ్వి, నువ్వు ఈ శరీరాన్ని ఎంతకాలం శాశ్వతంగా ఉంచగలుగుతావు అంటే నువ్వు చెప్పలేకపోతున్నావు. మరి ఆ శాశ్వతంగా లేనటువంటి శరీరాన్ని చూసి నీకెందుకింత గర్వము అని చెప్పేసి 4 మంచి మాటలు చెప్తే, అప్పుడు అతనికి ఇక ఆ గురువు యొక్క మాటలు హృదయాన్ని అతుక్కున్నాయండి. ఆ గురువు చెప్పిన మాటలు ఆ హృదయానికి అత్తుకొని కొంచెం ఆలోచింపచేశాయంట. వెంటనే జ్ఞానోదయం అయిందంట. అయ్యి వాడికి, గురువుగారు, నాకు ఏదైనా ఒక మంచి మార్గం చెప్పండి, నేను బాగుపడతాను అని చెప్పేసి ఎన్నో రకాలుగా అడిగితే గురువు ధ్యాన మార్గాన్ని బోధిస్తాడంట. ఇంకప్పటి నుంచి ధ్యానం చేసుకొని తన యొక్క జీవితాన్ని జీవిస్తూ, ఆ ధ్యానంలో ఈ యవనం అనేది శాశ్వతం కాదు, తాత్కాలికం మాత్రమే అని తెలుసుకొని మసులుకుంటాడంట. మరి చూడండి, ఈ ప్రపంచంలో మనకు 3 విషయాలు మన దగ్గర నిలవవు, అది మనం గుర్తు పెట్టుకోవాలి. అందులో ఒకటి యవ్వనం, 2 సంపద, 3 అధికారం. యవ్వనం, సంపద, అధికారం, ఇవి వచ్చిపోతుంటాయి. ఎందుకంటే ఈరోజు నల్లగా ఉన్నటువంటి జుట్టు రేపు తెల్లబడిపోతుంది, ఈరోజు బలంగా ఉన్న శరీరం రేపు బలహీన పడిపోతుంది, అంతే కదా. ఈరోజు ఎంతో అందంగా ఉన్నాం, మన వయసు పెరిగే కొద్దీ ఈ అందమంతా పోతుంది, అంటే కాలానుగుణంగా మన యొక్క అందం తగ్గిపోతుంది. ఇది ప్రకృతి ధర్మం. ఈ సత్యాన్ని కనుక గుర్తించినట్లయితే మనకున్నటువంటి ఆ యవ్వన మదం మొత్తము కరిగిపోతుంది. ఇక్కడ ధ్యానానికి వినయం అవసరం అండి. వినయం ఉన్నవాడు ఏమనుకుంటాడంటే, నేను ఇంకా నేర్చుకోవలసింది ఎంతో ఉంది, నాకు తెలిసింది గోరంతా, నేను తెలుసుకోవలసింది సముద్రమంతా అనే భావం కలుగుతుందంట. ఈ భావం ఎవరికైతే ఉంటుందో ఆ వ్యక్తిని గురువు దగ్గరికి తీసుకెళ్తుందంట, శాస్త్రాల దగ్గరికి తీసుకెళ్తుందంట. ఆ భావమే, ఆ చిన్న భావమే ఇంకా భగవంతుని దగ్గరికి తీసుకెళ్తుంది. ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో అప్పుడు తను చేసేటటువంటి ధ్యానం చక్కగా లోతుగా కుదురుతుంది. మరి ఇదే విషయం ఇంకా ఏం చెప్తున్నాడు యవనమదం గురించి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అంటే 13వ అధ్యాయం 8వ శ్లోకం. అమానిత్వ మదం భిత్వ మహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ. అంటే ఇక్కడ అహంకారము, డాంబికం లేకపోవడం, అహింస, సహనము, సరళత, గురుసేవ, పరిశుద్ధత, స్థిరత్వము, ఇంద్రియని, ఇవన్నీ ఎవరి లక్షణాలు? జ్ఞాని యొక్క
లక్షణాలు. ఇక్కడ మొట్టమొదట శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పింది ఏంటి అంటే అమానిత్వం, అంటే గర్వం లేకుండా ఉండడం. గర్వమే మానవుణ్ణి కింద పడేస్తుంది. కాబట్టి ఆ కింద పడేసినప్పుడు మనం చేసే ధ్యానం కుదరదు. గర్వం ఉన్న చోట ధ్యానం నిలవదు. మనం కనుక రామాయణంలో రావణాసురుడిని కనుక చూస్తే అతడు ఎంతో గొప్ప జ్ఞాని, ఎన్నో వేదాలు చదివాడు, ఎంతో తపస్సు చేశాడు, అతనికి ఎంతో అపారమైనటువంటి శక్తి కూడా ఉంది. కానీ ఆయనకున్నటువంటి ఒకే ఒక్క ఏంటి అంటే ఆ యవ్వన మదం, ఆ అధికార మదం, శక్తి మదం ఏం చేశాయి? అతన్నే పతనం చేసేసాయి, నాశనం చేసేసాయి. అందుకే ఈ రావణాసురుని యొక్క స్టోరీ కనుక మనం గుర్తు పెట్టుకుంటే మనం ఎవరము అహంకారపడ, మనకున్నటువంటి కొద్దిపాటి జ్ఞానాన్ని చూసి మనం అహంకారపడ. ఎందుకంటే అహంకారం వల్ల అతడు ఏం చేశాడు? భగవంతుని కూడా ఎదిరించాడు కానీ ఏం లాభం? పతనం పొందాడు. అందుకే జ్ఞానం ఉంటే ప్రయోజనం లేదండి. మనలో వినయం ఉండాలి. రావణునిలాగా మనం కనుక చేస్తే మన జీవితం కూడా ఇలాగుంటుంది. అదే ధ్రువుణ్ణి చూడండి. ధ్రువుడు చిన్న బాలుడు, అవునా? మరి ఆయన ఎంతో వినయం ఉంది. ఆ ధ్రువుడికి ఏం చేశాడు? భగవంతుని పైన భక్తి కూడా ఉంది. ఆ భక్తి ఉన్నందుకే ఆయన యొక్క చేసినటువంటి ఆ తపస్సుకు స్వయంగా శ్రీ మహావిష్ణువే అతనికి ప్రత్యక్షం అయ్యాడు. అవునా కాదా? అలా మనం ధ్యానం చేస్తే, శక్తిని పెంచుకుంటే, జ్ఞానాన్ని పెంచుకుంటే అహంకారంతో విర్రవీగిపోవద్దు. మనకు తెలిసిన దానికంటే ఇంకా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఉంటారు. మనం తెలుసుకోవలసింది ఎంతో ఉంది అనే విషయం మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. మరి ఈ యవ్వన మదాన్ని తగ్గించే మార్గమే లేదా అంటే ఉంటాయి. ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ అనేది ఉంటుంది. ఏంటంటే మొట్టమొదటగా ఈ శరీరం నశించిపోయేదే అని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ప్రతిరోజు మనం ఇలా అనుకోవాలి, ఈ శరీరం శాశ్వతం కాదు అనే ఈ భావన ఎప్పుడైతే వస్తుందో మన యొక్క గర్వాన్ని తగ్గిస్తుంది. ఇంకొకటి, వృద్ధులను చూస్తుంటాం కదా మనం. మన జీవితంలో ఎంతో మంది వృద్ధులను చూస్తుంటాం. అరే ఇప్పుడు వీళ్ళు వృద్ధులుగా ఉన్నారంటే ఒకప్పుడు వీళ్ళు యవ్వనులే, యువకులే, కానీ ఇప్పుడు వృద్ధులయ్యారు. మరి మనం ఇప్పుడు యవ్వనంగా ఉన్నాం, కానీ మనం కూడా వృద్ధులము అవుతాము అని ఎప్పుడైతే అనుకుంటామో ఇంక అప్పటి నుంచి మనకు గర్వం ఉండదు. ఈ యవ్వనం తాత్కాలికమైంది అనేది ఒకటి మన మనసులోకి వచ్చేస్తుంది. ఆ గర్వం కూడా మనకు పోతుంది. ఇంకా నెక్స్ట్ సత్సంగం చేయాలి. సత్సంగం అంటే గొప్ప గొప్ప మహాత్ముల యొక్క సందేశాలను వినడము, గురువులు దొరికితే గురువుల దగ్గర వాళ్ళ యొక్క జ్ఞానాన్ని వినడం, ఇవన్నీ చేయడం వల్ల గర్వం కరుగుతుంది. మనకు తెలియకుండా ఎక్కడన్నా ఉన్నా కూడా అది కూడా కరుగుతుంది. ఎన్నో వింటాం, కరుగొట్టుకోవడానికి చాలా కష్టం. అది వింటూనే ఉండాలి. మరి ఇంకా చివరిది ఆత్మ పరిశీలన. అంటే విచారణ చేసుకోవాలి. మనకు అమ్మ చెప్తుంది కదా, తాటవర్తి రాజలక్ష్మి అమ్మ, విచారణ అని. ఈ యవన మతాన్ని తగ్గించే గొప్ప సాధనం ఏంటి అంటే ఆత్మ పరిశీలన. ప్రతిరోజు ప్రశాంతంగా కాసేపు కూర్చోవాలి. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఏమని? ఈ శరీరం శాశ్వతమా? ఈ యవ్వనం ఎప్పటికీ ఉంటుందా? నేను శరీరమా? లేక ఈ శరీరాన్ని గమనిస్తున్నటువంటి సాక్షిన? ఈరోజు ఇప్పుడున్నటువంటి ఈ బలము కానీ, అందము కానీ కొంతకాలం తర్వాత నాకు ఉంటుందా అని ఇక్కడ మనం ప్రశ్నించుకోవాలి. ఇంకా ఇక్కడ నేను గర్వపడింది నిజంగా నాదేనా? ఈ ప్రశ్నలు కనుక మనం లోతుగా
మన మనసులో ప్రశ్నించుకుంటే మనలో ఉన్నటువంటి గర్వం క్రమంగా తగ్గిపోతుంది. ఇవన్నీ రోజు మనం విచారణ చేసుకోవాలి. అదే ఒక ధ్యాన సాధకుడు కనుక విచారణ చేసుకుంటే ఎలా ఉంటుందంటే, ఆ ధ్యాన సాధకుడు ఒకటే అనుకుంటాడు, నా బాల్యము పోయింది, అవునా, కౌమారము పోయింది, మరి ఇప్పుడు యవ్వనం ఉంది, కొద్ది రోజుల తర్వాత ఏమొస్తుంది, వృద్ధాప్యం వస్తుంది. మరి ఈ మార్పులన్నిటిని గమనిస్తున్నా నేను మాత్రం మారలేదు. బాల్యంలో ఉన్నాను, యవ్వనంలో ఉన్నాను, వృద్ధుల్లో ఉన్నాను, అన్నీ మారుతున్నాయి, కానీ నేను అనేది మాత్రం మారటం లేదు. ఎప్పుడైతే ఈ అవగాహన వచ్చిందో ఆ యవ్వనం పైన మనకు గర్వం తగ్గుతుంది. మరి మరొక శ్లోకం తెలుసుకుందాం. భగవద్గీత 2వ అధ్యాయం 13వ శ్లోకం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. అంటే ఈ శరీరంలో బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఎలా వస్తాయో అలాగే మరొక శరీరాన్ని కూడా జీవుడు తీసుకుంటాడు. అంతే కదా, ఈ శరీరం వదిలిపెట్టి ఇంకో శరీరాన్ని తీసుకుంటాడు. దీనిని తెలిసినటువంటి జ్ఞాని ఈ యొక్క శరీరాన్ని చూసి, ఈ యొక్క యవ్వనాన్ని చూసి మోహపడడు, ఆ మోహంలో చిక్కుకోడు. ఎందుకంటే బాల్యము వచ్చింది పోయింది, యవ్వనము వచ్చింది మళ్ళీ ఇది కూడా పోతుంది, రేపు వృద్ధాప్యము వస్తుంది, కానీ అది కూడా మార్పే. ఈ మార్పులన్నిటి గమనిస్తున్నటువంటి సాక్షి చైతన్యం ఏదైతే ఉందో అది మాత్రం మారదు అని ఒక సాధకుడు తెలుసుకుంటాడు. ధ్యానంలో ఈ సాక్షి భావనను ఎప్పుడైతే గమనిస్తాడో ఆ సాధకుడికి ఆ యవ్వన మదం తగ్గుతుంది, ఇంకా శరీరం మీద ఉన్నటువంటి అభిమానం తగ్గుతుంది, తనలో ఉన్నటువంటి అహంకారము కరుగుతుంది, ఇంకా చక్కగా ఆ మనసు స్థిరంగా ఉంటుంది. అయితే ఈ మార్గంలో, ఈ ధ్యాన మార్గంలో యవ్వన మదానికి ఉన్నటువంటి ఒకే ఒక ఔషధం ఏంటి అంటే సాక్షి భావనతో ఆత్మ పరిశీలన. మనకు జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకుంటాం కదా, ఏదైనా ఒక టాబ్లెట్ వేసుకుంటామా లేదా, డోలోనో ఏదో ఒకటి, ఒక ఔషధం వేసుకుంటే ఆ జ్వరం తగ్గుతుంది. మరి మనలో ఉన్నటువంటి ఈ యవ్వన మదం తగ్గాలంటే ఏంటి ఔషధం? ఆత్మ పరిశీలన. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ యవ్వనం నాది కాదు, ఇది శరీరానికి చెందినటువంటి ఒక తాత్కాలిక దశ మాత్రమే. దీనిని గమనిస్తున్నటువంటి సాక్షిని నేనే అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక్క ధ్యాన చింతననే మన యొక్క యవ్వన మదానాన్ని కరిగించి మన యొక్క చేసే ఆ ధ్యానాన్ని చక్కగా లోతుల్లోకి వెళ్తాం. ఇంకా చివరిది సేవ. సేవ చేయాలి. ఎప్పుడైతే మనం చేసేటటువంటి సేవ, నిస్వార్థ సేవ ఎప్పుడైతే చేస్తామో అది అహంకారాన్ని కరిగించే ఔషధం. ధ్యానంలో యవ్వనంలో ఉన్నప్పుడు ధ్యానం చేస్తాం కదా, ఈ యవ్వన శక్తిని ఎలా వినియోగించుకోవాలి అంటే, ఈ యవ్వనం అనేది మనకు శాపం కాదండి, యవ్వన మదం శాపం. కాబట్టి ఈ యవ్వన శక్తిని ధ్యానానికి వాడుకోవాలి, ఏదైనా సేవకు వాడుకోవాలి. మనం సత్సంగం అంటే స్వాధ్యాయం చేస్తాం కదా, ఆ శాస్త్ర అధ్యయనానికి వాడుకోవాలి. భక్తి మార్గంలో అయితే భక్తికి వినియోగించాలి. ఇటువంటి దానిలకన్నిటికీ మన యవ్వన శక్తిని కనుక వినియోగించామనుకోండి, అది మనకు ఒక గొప్ప మహావరంలా పనిచేస్తుంది. ఎందుకంటే అర్జునుడు కూడా యువకుడే కదా, ఆయన ముసలోడు కాదు, యువకుడే. కాబట్టి తన యొక్క శక్తిని ఏం చేసిండు, కృష్ణుడి యొక్క సేవకు వినియోగించాడు. అందుకే అంత భగవద్గీత ఆయనకు బోధించబడింది. ఎంత అదృష్టం ఉంటే
బోధిస్తూ కృష్ణుడికి ఆ బోధ దొరికింది? ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఎంత నేర్చుకున్నా ఒదిగే ఉండాలి, వినయం ఉండాలనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ధ్యాన సాధకునికి ముఖ్య సందేశం ఈ యవ్వనం మదం ఏంటి అంటే, యవ్వనం అనేది ఒక అతిథి మాత్రమే. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తారు కదా, అతిథులు వస్తే అలాగే ఉండిపోతారా మన ఇంట్లో? ఉండరు కదా. వారం రోజులున్నా, 15 రోజులున్నా, నెల రోజులున్నా, ఎన్ని రోజులున్నా, ఎన్ని నెలలున్నా పోవాల్సిందే. అలాగే మనకు కూడా ఈ యవ్వనం అనేది ఒక అతిథి మాత్రమే. కొన్ని సంవత్సరాలు ఉండి వెళ్ళిపోతుంది. కానీ ఆత్మ శాశ్వతం అనేది గుర్తుపెట్టుకోవాలి. శరీరం మీద గర్వం పెంచుకుంటే ధ్యానం దూరం అవుతుంది. ఓకేనా? శరీరం మీద గర్వం పెంచుకుంటే ధ్యానం దూరం అవుతుంది. ఆత్మస్వరూపాన్ని గుర్తించి ధ్యానం చేస్తే మనం చేసేటటువంటి ధ్యానం లోతుగా మారుతుంది. అంటే చక్కగా డీప్ స్థితిలోకి వెళ్తాం. కాబట్టి అందువల్ల ప్రతి ఒక్క ధ్యాన సాధకుడు ఏం చేయాలి? తన మనసులో తాను ఏం చెప్పుకోవాలంటే, ఈ యవ్వనం కూడా నాకు భగవంతుడిచ్చినటువంటి ప్రసాదమే. ఇది తాత్కాలికమే. ఎట్టి పరిస్థితుల్లో నేను దీనిపైన గర్వం పెంచుకోవద్దు. ఈ యొక్క భాగ్యాన్ని నేను భగవంతుని యొక్క ధ్యానానికే ఉపయోగిస్తాను అనే భావన మనకు ఉండాలి. అర్థమైంది కదా. అయితే ఇక్కడ ఈ భావనతో కనుక మనం ధ్యానం చేస్తే మన యవ్వన మదం కరిగిపోతుంది. అక్కడ ఏమవుతుంది? గర్వం స్థానంలోనేమో వినయం వస్తుంది. వినయం ఉన్న చోట భక్తి పుడుతుంది. భక్తి పుట్టిన చోట ధ్యానం వికసిస్తుంది. ధ్యానం వికసించిన చోట భగవత్ సాక్షాత్కారం తెచ్చు. ఆ మార్గం మనకు లభిస్తుంది. అందుకే మనం ఎంత నేర్చుకున్నా యవ్వన మదాన్ని వదిలించుకోవాలి. అహంకారాన్ని పెంచుకోవద్దు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎంత నేర్చుకున్నా ఒదిగే ఉండాలి అని ఎప్పుడైతే అనుకుంటామో ఆ అహంకారం తెలిగిపోయి ఆ భగవంతుని కృపకు మనం పాత్రలు అవుతాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మరి అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.